అమ్మ నాకొక డౌట్ పర్సనల్‌గా. శ్రీరాముడు అంటేనే ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్య అని చెప్పి అంటూ ఉంటారు కదా! అయితే త్యాగరాజ సంకీర్తనలో ఒకటి సమయానికి తగు మాటలాడేనే అని చెప్పి ఉంటుంది. శ్రీరాముడేంటి సమయానికి తగు మాటలాడడం ఏంటి? ఆయన మాట ఒకటే అంటారు కదా! అసలదేంటి నాకర్థం కాలేదు. అందుకే ఇప్పుడు నీ లాజిక్ కూడా తీసేయాలి. లౌకికమైనటువంటి అర్థం ఒకటి, హ్మ్. పరమార్థం ఒకటి ఉంది. హ్మ్. లౌకికంగా ఒక మానవ రూపం కట్టుకున్నటువంటి భగవానుడు స్పిరిట్ హ్మ్. క్రిందికి వచ్చినప్పుడు హ్మ్. కొన్ని పనులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. హ్మ్. ఎవరైనా అది హ్మ్. ఎంతటి వాడైనా కిందికి దిగి వస్తే కొన్ని పనులు చేయాలి. హ్మ్. ఆ పనులు చేసేటప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి అందరూ క్యారెక్టర్స్ ఉన్నారుగా, హ్మ్. వాళ్ళతో ఆ సందర్భంలో అలా మాట్లాడితే తప్ప అక్కడ పని జరగదు. ఇది ఒక అర్థం. హ్మ్. అంటే ఆ భౌతికమైన జీవనంలో అది తప్పదు. హ్మ్. ఆయన కూడా అట్లాగే చేస్తాడని మన ఊహ కదా. హ్మ్. హ్మ్. కానీ మీరన్నా ఒకే బాణం ఒకే పత్ని అది ఇక్కడ కాదు. ఓకే. ఒకటే మాట ఎట్లా మాట్లాడతాడు? ఆయన కూడా ఇందులో ఉన్నాడు కాబట్టి నీతో ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడతాడు. అట్లాగే చిన్న పాపాయితో ఎట్లా మాట్లాడాలో అట్లా అలానే మాట్లాడతారు. వృద్ధుడితో ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడతాడు. ఎలా చెప్తే అర్థమవుద్దో అలానే చెప్తారు. ఓకే. అది దాని అర్థం. ఓకే. ఏ సమయానికి ఎలా మాట్లాడితే, ఎందుకనంటే రాముడు అంటేనే భాషి, స్మిత భాషి, పూర్వభాషి. కాబట్టి ఆయన ఎక్కడ ఏ పదం వేసి మాట్లాడితే పని అవుతుంది, అట్ ద సేమ్ టైం ఆయన అవతారానికి ఉన్నటువంటి గొప్ప పరమార్థం అవుతుంది, అది కూడా నెరవేరుతుంది. సో 2 రకాలుగా ఆలోచించి తప్పకుండా ఉండాలి అక్కడ మాట. ఇటువైపు ఒక పని జరుగుతుంది, ఇటువైపు ఏంటంటే తాను ఏదైతే ఏ కార్యం కోసం కిందికి వచ్చాడో ఆ కార్యం పూర్తి కావాలంటే తన యొక్క మాట సముచితంగా, ఓకే, ఆ సముచితమైన వ్యాఖ్యానమే అక్కడ ఉండాలి. అందుకని సమయానికి అక్కడ ఆ మాటలు మాట్లాడతాం. అందుకని మనం అనుకున్నటువంటి అర్థం కాదు, భౌతికమైనటువంటి అర్థంలో కూడా అది కరెక్టే. కానీ మనం అట్లా అనుకోవట్లా. ఇక్కడ ఏకపత్ని అలా అనుకుంటున్నారు, ఒకే మాట ఒకే బాణం అట్లా అనుకుంటున్నారు. అట్లా కాదు, ఇంకొంచెం బెటర్గా మీ థాట్ని పెట్టండి, మీ ఆలోచన పెట్టండి. ఇక్కడ ఆ ఒక మాట ఆ ఒక పత్ని అలా కాదు. పని కావాలనంటే ఏ సమయానికి ఏ వాక్కు రావాలి, అది కూడా ఎలాంటి వాక్కు, తాను మాట్లాడింది కాదు, అది పరా నుంచి వచ్చిందే. 4 వాక్కులు ఉంటాయి, పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని. ఈ 4 వాక్కుల్లో కూడా వైఖరి వాక్ అంటే ఇప్పుడు నేను మాట్లాడేది, ఇది నేను మాట్లాడుతున్నాననే దాని ముందు ఆల్రెడీ ఎక్కడో బిల్డ్ అయ్యింది లోపల ఐడియాగా. ఈ ఐడియా వెనకాల ఒక భావం ఉంది, ఆ భావం వెనక సంకల్పం ఉంది, ఆ సంకల్పం వెనక ఎవడో మాట్లాడుతున్నది ఉంది. అంత నుంచి ఇక్కడికి రావాలి అంటే మరి ఈయనట్ట మాట్లాడతాడు, సమయానికి మాట్లాడడం అని అంటే ఆ పరా నుంచే మాట్లాడతాడు. అందుకని సమయానికి ఆ పరావాక్యే ఆ సమయానికి అలా మాట్లాడేటువంటి ఈ రామచంద్రమూర్తి అని చెప్పడం ఆయన ఉద్దేశం. ఆయన ఎప్పుడు పరావాక్యే, నో డౌట్ ఇన్ ఇట్. ఆయన ఏ వాక్కు మాట్లాడినా అది పరావాక్యే, కానీ మనకి భౌతికమైన వాక్కులా కనపడతా ఉంటుంది. మనం మాట్లాడితే అట్లా ఉంటాయి, కానీ రాముడు మాట్లాడినప్పుడు ఆల్రెడీ అర్థం ఫ్రేమ్ అయిపోయింది, అప్పుడు వాక్కు వచ్చింది. మనకి వాక్కు వచ్చిన తర్వాత అర్థం వస్తుంది. అవును, అది రామావతారం గొప్పతనం. ఏ అవతారమైనా అంతే, రామకృష్ణులైనా అంతే. వీళ్ళందరూ కూడా ఎలా మాట్లాడారు, పరావాక్కుగానే మాట్లాడాలని ఒక సంకల్పంతోనే వచ్చింది వాక్కు తప్ప రాలేదు. నిజానికి అన్ని అలాగే వస్తాయి, కానీ వాళ్ళు మాట్లాడితే అసలు పరా. ఓకే అమ్మ, నా డౌట్ క్లియర్ చేశారు. ఎందుకంటే సృష్టి 4 భాగాలు, కానీ ఒక భాగమే కనిపిస్తుంది వాక్కుగా, ఇంకా 3 భాగాలు లోపల ఉన్నాయి. అందుకని 4 వంతులు ఆయనేగా, రాముడేగా. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చి ఉంటుందంట మాట, పరా నుంచే వచ్చి ఉంటుంది ఖచ్చితంగా. అందుకని ఆయన వాక్కులన్నీ కూడా పరమార్థంతో కూడింది లేదా లీలార్థంతో కూడింది తప్ప మనం అనుకున్నటువంటి భౌతికార్థంతో కాదు అన్నది తెలియదు.